తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు సమయంలో ప్రతి ఊరూర వాడవాడన జిల్లాలన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉద్యమ సమయంలో నిరుద్యోగ యువత కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల పాత్ర కావచ్చు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పాత్ర కావచ్చు, మేధావుల పాత్ర కావచ్చు, గణనీయంగా ఉన్నది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఉద్యమమే ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ అయింది. అదే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఉద్యమం. అది ఎందుకోసం అంటే జాబ్ క్యాలెండర్ కోసం. ప్రతిరోజు నిరుద్యోగ సోదరులు అశోక్ నగర్లో, అదేవిధంగా ఇక్కడ మన దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ల వద్ద ప్రతిరోజు ఏదో ఒక విధంగా వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. దేనికోసం అంటే జాబ్ క్యాలెండర్ కోసం. ఇక్కడ చూడండి, తక్షణమే ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి నిన్న రోజున అశోక్ నగర్లో, గాంధీనగర్ ఉన్నది, అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నది, అక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి చూసారు కదా, రాత్రనక పగలనక ఏది లేకుండా, అసలు తేడా లేకుండానే పాపం వాళ్ళు చాలా ధర్నాలు చేస్తున్నారు. నిరుద్యోగ సోదరులు జాబ్ క్యాలెండర్ కోసం నిద్రపోకుండా ఆహార నిశలుగా రాత్రనక పగలనక తేడా లేకుండా కష్టపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ కావాలని ప్రభుత్వం దృష్టికి వీళ్ళ వాయిస్ వెళ్ళాలని రాత్రి చిక్కడపల్లిలో నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోటిఫికేషన్లు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయకపోతే నిరుద్యోగ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు దామోదర్ రెడ్డి, శంకర్ అండ్ నాయక్ నరేష్, సంపద, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 100% ఇది నిరుద్యోగ ఉద్యమం. ఇదే ఉద్యమం, ఇది నిరుద్యోగ ఉద్యమం. ఈ నిరుద్యోగ ఉద్యమం దేనికోసం అంటే జాబ్ క్యాలెండర్ కోసం. జాబ్ క్యాలెండర్ వేసేంత వరకు ఖచ్చితంగా వీళ్ళు ఊరుకోరు. ఆ ఉద్యమం అనేది ఆగదు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ప్రభుత్వం వేయవలసిందే. చూడండి మిత్రులారా, ఇంత దారుణంగా జరుగుతుందంటే ఇక చూడండి, మనోళ్ళను నిరుద్యోగ సోదరులను అయితే మరీ ఎత్తుకొని పోయి కారు డోర్ తీసి అందులోకి ఇతను మనోడే మోతీలాల్ను తీసుకెళ్ళి మరి దారుణంగా ఈడుస్తున్నారు. రోడ్డు పైన చాలా దారుణంగా గుంజుకోపోతున్నారు. పాపం ఆయన ఒక మనిషే కదా, ఆయన అంత ర్యాష్గా గుంజుకపోవడము, లాగేయడము, ఆయన రోడ్డు మీద వేసి పండబెట్టడం, ఇదంతా ఇంతవరకు సబాబు, ఇదంతా కరెక్ట్ కానే కాదు. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులే, మీకు నోటిఫికేషన్ పడ్డాకనే ఉద్యోగం సాధించండి. ఇంత దారుణంగా ఆయన ఒక అతను అయితే తలకాయ మీద కొడుతున్నాడు, వాళ్ళకి వేసి కుక్కుతున్నాడు, కార్ల పోలీసు జీప్లా కుక్కుతున్నాడు, మెడలు బట్టి ఎత్తుతున్నాడు. కనీసం మెడలకి ఏమైనా అయితే పాపం ఎంత సెన్సిటివ్గా ఉంటాయి మెడపాటు. అంత దారుణంగా చేయకండి. మెల్లగా వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. మీ ఉద్యోగం మీరు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 2 ఎస్ఐలు అనుకుంటా, ఒక హెడ్ కానిస్టేబుల్ అనుకుంటా, 3 4 సిఐలు అయితే ఇక్కడ ఉన్నారు. మొత్తానికైతే ఇంతమంది పాపం దారుణంగా గుంజుకపోవడం, లాక్కెళ్ళడం చేస్తున్నారు. ఇదంతా కూడా మీకు అందరూ తెలుసు. ఈ వీడియో చూసినారు. ఎక్కడ జరిగిందంటే దిల్సుఖ్ నగర్లో జరిగింది. ఇది మెరుపు ధర్నా. ఈ కార్యక్రమం అనుకోకుండా ఇమీడియట్లీగా రోడ్డు మీదకి వచ్చేసినారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ప్రభుత్వానికి వాళ్ళ వాయిస్ వినిపించాలని. మోతీలాల్ని ఎంత దారుణంగా గుంజుకెళ్తున్నారంటే ఈ అబ్బాయిని. పాప మిత్రుడైతే చాలా కష్టపడుతున్నారు జాబ్ క్యాలెండర్ కోసము. నిరుద్యోగ సోదరుల వాయిస్ ప్రభుత్వాన్ని వినిపించాలని దగ్గర ఇక్కడ చూస్తే నాకు తెలిసి ఒక 4 సిఐలు, 6 ఎస్ఐలు, ఇంత పెద్ద పోలీస్ బలగం అంతా మోహరించింది ఇక్కడ వీళ్ళు. కానీ ఇక్కడ చూసినట్టయితే చాలా దారుణం అండి. ఇట్లా వ్యవహరించడం, వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం, ఆ తలకాయ మీద కొట్టడాలు, నెట్టడాలు ఇంత అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఏమున్నది, వాళ్ళు నిరుద్యోగ సోదరులు పాపం, వాళ్ళ సాధు జంతువులు లాంటి వాళ్ళు, అమాయకులు. వీళ్ళ మీద ఇంత బలగాలు, పోలీస్ బలగాలను పెట్టి వీళ్ళ మీద ఇంత ఇబ్బందులు గురి చేసి వీళ్ళని ఇట్లా అంచాలని చూడడం, వీళ్ళ మెరుపు ధర్నాలు వీళ్ళను ఇబ్బందులు పెట్టాలని చూడడం, వీళ్ళ శాంతియుత ప్రదర్శనను అడ్డుకోవాలని చూడడం ప్రభుత్వానికి సహేతుకం అయితే కాదు. ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడుతుంది రానున్న రోజులలో.